అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై జర్నలిస్ట్ అయిన ఈమె పేరు వచ్చేసి శ్రావ్య. సో ఓకే టీవీ అంట. సో ఈమె బీర్ల ఐలయ్యపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు అంటే, బీర్ల ఐలయ్య అవినీతి పరుడంట. సో బీర్ల ఐలయ్య అప్పటి లెక్క లేడంట. సో ఒక్కసారి మీరు చూడండి. అతను కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తాను అనుకోలే. టికెట్ ఇచ్చింది, చాలా కష్టపడ్డాడు. కష్టపడి పైకి వచ్చింది. కష్టపడి పైకి రావడం అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆలేరు నియోజకవర్గ ప్రజల మనసు గెలుచుకోవడం, ఇంకోటి అవినీతి చేసి ఒకటి ఈమె మాట్లాడిన దాంట్లో ఆలేరు ప్రజల మనసు గెలుచుకొని పైకి రావడం, ఇంకోటేమో అవినీతి చేసి పైకి రావడం అని చెప్పి ఒక రెండు మాటలు అనడం జరిగింది. ముఖ్యంగా ఈమెకు చెప్పేది ఏంటంటే, ఆలేరు ప్రజలు బీర్ల ఐలయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది మొన్నటి ఎలక్షన్ లో. అప్పుడే ఆయన ఆలేరు ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఈ మనసు అంటే ఆలేరు ప్రజల మనసు గెలుచుకోవడం అనేది ఆయన ఏదో మొన్నటితోని కాదు, మొన్న ఎలక్షన్లతోని కాదు, కరోనా వచ్చినప్పటి నుంచే ఆయన ఆలేరు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నాడు. అప్పటికీ ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. అయినా సరే ఆయన సేవా గుణం అనేది ఆలేరు ప్రజలు చూసినట్టయితే, ఆలేరు ప్రజల కోసం నిరంతరంగా కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బీర్ల ఐలయ్య. సో బీర్ల ఐలయ్య కరోనా వచ్చినప్పటి నుంచి ఆలేరు ప్రజల కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్నాడు. సో ఆలేరు ప్రజల మనసు అనేది ఆయన ఎప్పుడో గెలుచుకున్నాడు. ఈమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అక్కడ కమిషన్లు తీసుకొని అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూముల్ని అక్కడ కట్టబెట్టేసి సిపిఆర్ఓల ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకు కూడా అందించేసి సెటిల్ చేసుకుంటూ అయితే దుకాణం బంధు ఎన్ని కోట్లను వస్తాయి. ఒకప్పటి బీర్ల ఐలయ్య వేరు, ఇప్పటి బీర్ల ఐలయ్య గారు వేరు. ఈమె చెప్తుంది ఏంటంటే, ఒకప్పటి బీర్ల ఐలయ్య వేరు, ఇప్పటి బీర్ల ఐలయ్య వేరు అని చెప్తుంది అనమాట. సో ఎప్పటికైనా బీర్ల ఐలయ్య అలానే ఉంటాడు. ఈ మాట ఆలేరు ప్రజల్ని ఎవరు అడిగినా చెప్తారు. ఆయన ఎప్పుడు ప్రజానాయకుడు. ఆయన ఎప్పుడు మార్నింగ్ 7 గంటల నుంచి నైట్ 9-10 గంటల వరకు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ఆయన ఎవరు అయినా కలుస్తాడు. ఆయన దగ్గర వివిఐపి ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. ఒక సామాన్య వ్యక్తి ఏదైనా అవసరం అయ్యి అతని దగ్గరకు పోతే ఆయన అలాగే ట్రీట్ చేస్తాడు. అప్పటి బీర్ల ఐలయ్య అంటే ఆయన రాజకీయ ప్రారంభం సైదాపూర్ సర్పంచ్ గా ఏదో రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. సో ఇప్పటికి కూడా చాలా మంది అనేది ఏంటంటే, ఆయన ఒక మామూలు వ్యక్తిగానే ఆలేరు ప్రజలు చూస్తారు తప్ప ఆయన ఏదో పెద్ద గొప్ప అనే విధంగా ఆయన అసలు ఎప్పుడు బిహేవ్ చేయరు. ఆయన ఒక సామాన్య కార్యకర్తలనే, సామాన్య నాయకుల్నే ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఎక్కువ వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు, నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటాడు. సో ఇట్లాంటి విషయాలే చూసుకుంటాడు. కానీ ఆయన ముందు ఏదో బీర్ల ఐలయ్య అని, ఇప్పుడు బీర్ల ఐలయ్య మారిండని ఏమంటుంది. కానీ ఆలేరు ప్రజలు మాత్రం ఎవరు అనుకోవట్లేదని నా అభిప్రాయం. దయచేసి నేను చెప్తా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే శ్రావ్య ఈమె ఓసీ కాబట్టి బీసీ టార్గెట్ చేస్తున్నాడు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నాం. ఆయన దగ్గర పొంగళి శ్రీనివాస్ రెడ్డి గారు గిరిజన నాయకుల భూములు అప్పనంగా నొక్కేసి వాళ్ళ బిడ్డ పైన రాసుకున్నాడు. అప్పన్న కన్స్ట్రక్షన్స్ కి కట్టబెట్టాడు. వాళ్ళ దగ్గర ఓసీగా వెలవ సామాజిక వర్గానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఓసీగా, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబం ఓసీగా. మరి ఇప్పుడు మిగతా స్కాములు అంటే డబ్బులు తిన్న దగ్గర క్యాష్ తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్
రిజర్వేషన్ తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మాట్లాడద్దు అని. మరి తీసుకున్నప్పుడు మీకు తెలియట్లేదు. ఇప్పుడు చూడండి చూడండి వీడియో, వీళ్ళు అయ్యయ్య గారు అద్భుతంగా సెటిల్ అయిపోయాడు, చాలా అద్భుతంగా సెటిల్ అయిపోయాడు. మంచి బర్త్డే పార్టీస్ అని. ఒక్కటి బీర్లా ఎలయ్య సెటిల్ అయిపోయాడు అని చెప్పి, అద్భుతంగా సెటిల్ అయిపోయాడు అని చెప్పి ఈమె ఇప్పుడు అంటుంది. ఆయన ఆయన గురించి ఎవరికన్నా ఆలయ ప్రజలకు తెలియదా? ఆయన ఆయన స్థితిగతులు, ఆయన మామూలుగా ఆయన రాజకీయాలు ఆలయ ప్రజలు అందరికి తెలుసు. ఆయన ఏ విధంగా ఉండేటోడు, ఆయన ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంత మందికి సేవలు అందిస్తుండు. ఈమె ప్రాబ్లం ఏంటంటే, ఈమె శ్రావ్య గారి ప్రాబ్లం ఏంటంటే, మొన్న బీర్లా ఎలయ్య బర్త్డే జరిగింది. ఆ బర్త్డే రోజు అభిమానులు, కార్యకర్తలు ఒక పార్టీని నిర్వహించడం జరిగింది, ఒక ప్రైవేట్ పార్టీని నిర్వహించడం జరిగింది అభిమానులు. సో ఆ పార్టీకి బీర్లా ఎలయ్య అటెండ్ కావడం జరిగింది. సో అది ఈమెకు కంటగింపుగా మారింది. అంటే ఒక ఎమ్మెల్యే ఏదో కార్యకర్తల అభిష్టం మేరకు కేక్ కటింగ్ ఉందని చెప్పి ఒక దగ్గరికి పిలిస్తే, అతని దగ్గరికి వెళ్తే అదిదో పెద్ద నేరం అది. అంటే ఒక బర్త్డే రోజు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం ఈమె కంటగింపుగా మారింది. ఆయన చేసి ఏం చేసినట్టు చూడు. ఇంకో విషయం, చేసుకోవాలా కానీ అంతకు ముందు జరగాలి, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? పాయింట్ నెంబర్ 1. అప్పుడు కొన్ని డిఫెండర్, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? పాయింట్ నెంబర్ 2. రైట్. సో డెఫినెట్ గా డిఫెండర్ బీర్లా ఎలయ్య డిఫెండర్ కొన్నాడంట. డిఫెండర్ కారు కొన్నాడని ఈమె ప్రాబ్లం. సరే, కొంత కొన్నాడో లేకపోతే కార్యకర్తలు ఆ రోజు ఆ టైంలో కార్యకర్త కొంటే దాంట్లో ఎక్కమనడము, సో ఆ టైంలో ఎక్కడము, సో ఏదో ఒకటి జరిగింది. దానికి అసలు అసలు ఏదో అవినీతి చేసి, మీకు శ్రావ్య గారికి నేను చెప్పేది ఏంటంటే, కరోనా టైంలో ఆయన ఎంత ఖర్చు పెట్టిండో మీరు ఒక్కసారి కనుక్కోండి. ఆలేరు ప్రజలను కనుక్కోండి. కరోనా టైంలో బీర్లా ఫౌండేషన్ నుంచి అప్పుడైనా ఎమ్మెల్యే కాదు, మీరు ఈ క్వశ్చన్ అదే టైంలో అడగాల్సి ఉంటుంది. ఎట్లా అంటే, మరి మీరు ఎమ్మెల్యే కానప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి ఇంతమంది ప్రజలకు కరోనా టైంలో సేవలు ఎలా అందించారు అని అడగాల్సిందే. అప్పటి బీర్లే అనేది అప్పటి బీర్లే, ఆయన ఏం మారలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఆయన నార్మల్ ఐలే లెక్కనే ఉంటాడు, కానీ ఏదో పెద్ద అని ఆయన అసలు ఆయన క్యారెక్టర్ తెలిసిన ఎవరైనా ఆయన సామాన్య వ్యక్తిగానే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. సో మరి కరోనా టైంలో ఎంతో పైసలు ఖర్చు పెట్టినాడు. ఇప్పుడు ఈమె చెప్తుంది 2 కోట్ల కారు కొన్నాడు, డిఫెండర్ కొన్నాడు అని చెప్పి బీర్లా ఎలయ్యపై నిందలేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, అది ఆయన కొన్నాడా లేకపోతే ఎవరైనా కార్యకర్తలు ఆ రోజు మటుకు తెచ్చిరా, లేకపోతే అది పక్కన పెడితే అది కాస్ట్ అంటే 2 కోట్లు అంట డిఫెండర్, ఈమె చెప్తున్న ప్రకారం. సో మరి బీర్లా ఎలయ్య కరోనా టైంలో ఆలేరు ప్రజలకు 30-40, మరి నేను అమౌంట్ చెప్పొద్దు కానీ ఆలేరు ప్రజలకు తెలుసు ఆయన ప్రతి ఇంటికి ఏమేమి పంపించిండు, ఏదైనా ఆపద వస్తే ఆలేరు ప్రజలను ఎలా చూసుకున్నాడు, దానికి ఎంత ఖర్చు అయిందని చెప్తే మరి ఈ కార్ అనేది దాని ముందు ఎంత ఉంటది? అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ప్రతిపక్షంలో ఉండి కరోనా టైంలో ఎంతో సేవలు అందించిన బీర్లా ఎలయ్య ఇప్పుడు ఏదో కారు కొన్నాడని ఈమె నిందలేస్తుంది అనమాట. ఈ కారు అంటే ఇప్పుడు ప్రజెంట్ గా 2 కోట్లు అంట. మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకు వడ్లు ఎన్ని అంతాయి తెలుసా? ఎన్నో పుట్లు అంత. ఆయన ఒక్కటి ఉంచుకోడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఇంటికాడ ఏదో ఆయన ఫుడ్ మటుకు ఉంచుకొని మిగతా అన్ని ఆ ఫౌండేషన్ ద్వారా ఇస్తాడు ప్రజలకు. వాళ్ళ ఇంటి సేవా గుణం ఎలా ఉంటదంటే, వాళ్ళ బాబు రీసెంట్ గా 1 లక్ష రూపాయలు దాచుకుంటే ఆ 1 లక్ష రూపాయలు మామూలు ఆర్మీకి అని చెప్పి ఆర్మీకి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఏదో ప్రజలను అన్యాయం చేసి సంపాదించుకునే టైప్ కాదు, వాళ్ళు సేవలు అందించే టైపే. కానీ మరి ఈమె కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక మాట్లాడుతున్నట్టుంది. కష్టపడతాం, పైకి వస్తాం, అంచెలంచెలుగా ఎదిగి బిజినెస్ ల పరంగా కొంత రాజకీయ నాయకుడు ఒప్పుకున్నారంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం.
అంశం. అంటే ఏం చేయండి ఎట్లా చూసింది. అది ఎట్లా ఉందంటే కార్పొరేటర్ నామినేషన్ వేసి గెలవగానే ఫార్చునర్ వస్తుందన్న 2 రోజులనే ఫార్చునర్ చేతికి దాచినట్టు 2-3 ఉంగరాలు. అసలు ఈమె మేడం మరి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మాట్లాడుతుందో ఏమో కానీ మరి బీర్లా ఎలే గురించి తెలిస్తే మాత్రం ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. ఏదో కారు కొత్తగా వచ్చిందని ఈమె చెప్తుంది కానీ మరి కారు అసలు ఆయన ఆయన ప్రతిపక్షంలోనే మస్తు డబ్బులు ఖర్చు పెట్టిండు. మీరు అంటున్నది 1-2 కోట్ల కారు గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన 50 కోట్ల దాకా కరోనా అప్పుడే ఆయన ఖర్చు పెట్టిండు ప్రజల కోసం, ఆలేరు ప్రజల కోసం ఎంతో ఖర్చు పెట్టిండు. సో ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఒక కారు కొనంగానే అవినీతి పరుడు కాడు, ఏదో పెద్ద ఆయనకు పెద్ద గొప్ప కిరీటం కాదు, కారు ఒక్కటి కిరీటం కాదు. బీర్లా అంటే ఆయన రీసెంట్ గా మీరు ఈమె ఇంకో మాటలు కూడా మాట్లాడింది ఏంటంటే ఏం చేసిండు అని చెప్పింది. బీర్లా ఎలయ ఆలేరు ప్రజలకు ఏం చేసిండు అని చెప్పింది, యాదగిరి గుట్టకు ఏం చేసిండు అని చెప్పింది. మేడం మీకోసమే చెప్తున్నా, రాసుకోండి. బీర్లా ఎలయ యాదగిరి గుట్ట అభివృద్ధి కోసం 100 కోట్లు గవర్నమెంట్ ద్వారా 2 సార్లు కేటాయించడం జరిగింది. ఆయన టర్మ్ ఇప్పుడు సంవత్సరంన్నర, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నరలో 2 సార్లు 100 కోట్లు ఒకసారి, 100 కోట్లు ఒకసారి యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధికి శాంక్షన్ చేయించడం జరిగింది. గంధమల్ల రిజర్వాయర్ 700 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ ఎప్పటి నుంచో టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 9.4 టీఎంసీలకు ఏదో నామకే శంకుస్థాపన చేసిన తర్వాత ఆ ల్యాండ్ ఈక్వజేషన్ ల్యాండ్ తీసుకోవడం ఎంతో ఇబ్బంది అవుతున్న తరుణంలో ఆ సమస్యను క్లియర్ చేసి 1.4 టీఎంసీల గంధమల్ల రిజర్వాయర్ ను అతను స్టార్ట్ చేయడం జరిగింది. యాదాద్రిలో మెడికల్ కాలేజ్ అంటే ఒక డిస్ట్రిక్ట్ లో యాదాద్రిలో మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి, యాదాద్రి దేవస్థానానికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వేద పాఠశాల యాదగిరి గుట్టలో వేద పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రోడ్లు, కాల్వపల్లి హైబ్రిడ్జ్, ఎన్నో గ్రామాలకు ఏది కావాలంటే ఇంకా ఇది సీఎం లెవెల్లో, ఆయన లెవెల్లో గ్రామాలకు ఏది కావాలన్నా ఆయన ప్రతిదీ ముందుండే వ్యక్తి. ఏదో ఒక కారు కొనగానే ఒక బర్త్డే పార్టీలో ఏదో కార్లో, అసలు కారు నాకు తెలిసి కొనలేదు, ఆ కార్లో కూర్చుండి అంతే. ఏదో కార్యకర్తల అభిష్టం మేరకు ఆ కార్లో కూర్చొని ఇట్లా రావడం జరిగింది. దాన్ని పట్టుకొని వామ్మ ఇంకా బీర్లయ్యలే అన్యాయం చేసిండు, బీర్లయ్యలే అవినీతి గిదా ఒక కారుతోని డిసైడ్ అవుతారా? ఈరోజు నార్మల్ వ్యక్తులే, మామూలు వ్యక్తులే కార్లు కొంటున్నారు. ఒక సర్పంచ్ వ్యక్తి కూడా ఫార్చునర్లో దిగుతున్నాడు. అంటే ఒక సర్పంచ్ అయ్యే వ్యక్తి కూడా ఫార్చునర్లో దిగుతాడు. ఆయన ఎమ్మెల్యే, విప్పు, ఆయనకు అట్లాంటి సోకులు కూడా ఉండవు. ఏదో కార్యకర్తలు దానిక ఏదో కారు మీద ఇట్లా పోయినందుకు వామ్మ ఇంకా అసలు ఇంకా ఆయన మీద ఇంకా బీర్లా ఇంకా పెట్టింది చూడు. ఆయిలయ్య మామూలుడు కాదంట, ఆయిలయ్య మామూలుడు కాదు. మీరు ఇప్పటికైనా ఏదైనా అవసరం ఉండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సహాయం చేసే వ్యక్తి, కానీ ఆయన చెయ్యి ఎప్పుడు. మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసుగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాట అనడం, కోమటిరెడ్డి రాజగోపాల్ గురించి, బీర్లయ్యల గురించి ఒక మాట అనడం జరిగింది. నా చెయ్యి ఎప్పుడు ఏ విషయంలో అయినా పైన ఉండేది, ఒక బీర్లయ్యల విషయంలో నా చెయ్యి కిందికి వచ్చింది, ఆయన చెయ్యి పై ఉందని చెప్పింది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన స్టేచర్ ఏందో, ఆయన ఎంత పెద్ద వ్యక్తో మనందరికీ తెలుసు. అంత పెద్ద వ్యక్తి బీర్లయ్యల గురించి ఆయన ముందు నా చెయ్యి కింద ఉంది, బీర్లయ్యల చెయ్యి పైన ఉందని చెప్పి అనడం జరిగింది. అంటే ఆయన దాన గుణంలో ఆయన చెయ్యి ఎప్పుడు పైన ఉంటది, కానీ చిల్లరగా ఏదో కార్ల కోసం ఆయన అవినీతి చేసే వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఎందుకంటే నేను స్వయంగా చూసిన వ్యక్తిని కాబట్టి. ఆయన వ్యక్తిత్వం ఒక 10 మందికి సహాయం చేస్తాడు. ఆయన దగ్గర ఏదున్నా 10 మందికి ఇస్తాడు. ఆయన మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు. ఏ హంగు ఆర్పాటాలు చేయడు. ఆయనకు దేవుళ్ళ దగ్గరికి, ఫంక్షన్ల దగ్గరికి, అందుకే సామాన్య కార్యకర్త ఎవరు పిలిచినా
అక్కడికే వెళ్ళి అక్కడే అన్నం తిని మళ్ళీ వస్తాడు తప్ప ఆయన పెద్ద వివిఐపి ట్రీట్మెంట్. ఆయన హోటల్కి వెళ్ళాడు, ఆయన ఏదో నార్మల్ గా సామాన్య కార్యకర్తల ఇంట్లో తింటాడు, ఆయన పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళాడు. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి మేడం. ఎందుకంటే ఒక వ్యక్తి అనేది ఒక పెద్దగా ఎదుగుతున్న వ్యక్తిని రాజకీయంగా ఇలా అవినీతి చేసిండు, ఇలా అంటే ఆరోపణలు, ఒక కారు కోసం అవినీతి చేయాల్సిన అవసరం ఉందా? ఆయన కావాలంటే ఆయన కార్యకర్తలు ఇట్లా ఫ్రీగా ఇస్తారు. యాదే భువనగిరిలో ఎంతమంది ల్యాండ్ ల్యాడ్స్ ఉన్నారు? ఆయన కోసం ఒకవేళ ఆయన అడిగితే ఆయన కోసం ఆయనకు భూమి అమ్మి ఆయన కారు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన బెంచ్ కారు కూడా ఇస్తారు. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. ఎవరో కార్యకర్తలు అభిష్టం మేరకు ఏదో కార్ని ఇట్లా రావడం జరిగింది ఆ బర్త్డే పార్టీ రోజు. దానికి పోయి అమ్మ పెద్ద ఇంకా హతలాకుతలమైనట్టు. అది 2 కోట్ల కారు అంట. 2 కోట్ల కారుకు ఆయన అవినీతి చేయాల్సిన అవసరం? ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేశాడు తెలుసా? తెలుసుకోండి ఫస్ట్. ఆయన బిర్లా ఫౌండేషన్ ద్వారా ఎన్నో మందికి చేస్తాడు. అదేదో అధికారం నుంచి కాదు, అధికారం రాకముందు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసేది. ఎంతో సమాజ సేవ చేస్తాడు. కరోనా అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్షాల్లో ఉండు. మరి కరోనాలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ చేసిన పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు గెలిపించారు? 50,000 మెజార్టీతో ఎందుకు గెలిపించారు? సో ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుంది మేడం. ఎందుకంటే ఏదో కారు కొనగానే, ఒక కారు కొన్నందుకు ఆ కారు కొనడా తెలియదు, కార్యకర్తల అభిష్టం మేరకు వేరే కార్యకర్తదా తెలియదు. సో తెలియకుండానే ఈమె కారు కోసం, ఎవరన్నా తెలంగాణలో కారు కోసం అవినీతి చేస్తారు? ఇంకా ఈడనే ఈమె మరి మెంటాలిటీ అర్థమవుతుంది. సో ఏదైనా సరే, ఏదైనా వ్యక్తి పైన ఆరోపణలు అభరణాలు చేసే ముందు ఆలోచించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.